వాళ్ళు శంభుని గుడి వద్ద ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించాలని సుదీర్ఘకాలంగా ఉద్యమించారు. పవిత్రమైనటువంటి మందిరం పరిసరాల్లో అపవిత్రమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి సర్వే నంబరు 3 సర్వే నంబర్లో 3 ఎకరాల 2 గుంటలు అక్కడ ఉన్నది. అటువంటి మందిరం, పురాతనమైనటువంటి మందిరం, పవిత్రమైనటువంటి ఆ మహాదేవుడి మందిరం ఇవాళ మరి పరిసరాల్లో తిరగాడలేని పరిస్థితులు ఉన్నాయి. వాటిని ఆక్రమణలు తొలగించాలని చెప్పి వాళ్ళు చేసిన పోరాటంతో పాటు మరి సర్వ సమాజ్ కమిటీకి వాళ్ళు వినతి చేయడం జరిగింది. సర్వ సమాజ్ కమిటీ మరి వచ్చే నెల 10వ తేదీ సమావేశమవుతుంది. సమావేశమై పవిత్రమైనటువంటి ఆలయానికి మరి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో అధికారులకు విజ్ఞప్తి చేయడానికి నిర్ణయించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆలయ పరిసరాలు, ఆలయం యొక్క పూజా సామాగ్రి ఇత్యాది అమ్మడం కోసం ఒక చిన్న రూము దేవాలయ కమిటీ కన్స్ట్రక్షన్ చేస్తే మరి అక్రమంగా ఆ రూమ్లో చొరబడి మరి ఆ కబ్జా చేసినటువంటి వైనం ఏదైతే ఉన్నదో ఇది ఆవేదన కలిగిస్తూ ఉన్నది. భక్తులకు అసౌకర్యము అక్కడ భక్తులు తిరగాడలేనటువంటి పరిస్థితులు వీటన్నిటి విషయంలో మరి సర్వ సమాజ్ కమిటీ ఆ ఆలయానికి సంబంధించినటువంటి ఆక్రమణ తొలగింపు విషయంలో అధికారులకు పూర్తి సర్వ సమాజ్ కమిటీ మరి వీళ్ళ ఈ పరిరక్షణ కమిటీ పోరాటానికి పూర్తిగా బాసటగా ఉంటుంది. అధికారులకు మరి యావత్ నగరానికి సంబంధించి సర్వ సమాజ్ కమిటీ అధికారులకు ఈ విషయాన్ని తీసుకొస్తుంది, కార్యాచరణ ఆలోచిస్తుంది.